శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుపుకుంటున్నాము సీరియల్స్ పురం 300 పండుగ. రష్మి గారు అవార్డ్స్ ఇస్తామని పిలిచినారు, ఇంకెప్పుడు ఇస్తారు? ఇస్తామబ్బా, ఇస్తాము. కానీ ఈ మధ్య కాలంలో అవార్డ్స్ అనగానే పబ్లిక్ ఓటింగ్ అవసరం కదా. సో దానికోసమే వి హావ్ లైవ్ ఆడియన్స్. అండ్ ఇప్పుడు దాకా మీరు మీ నటన వచ్చి సీరియల్స్ ద్వారా టెలివిజన్ త్రూ మా ఆడియన్స్ అందరికి చూపించారు. కానీ ఈ రోజు మీరందరూ ఇక్కడ లైవ్ లో ఉన్నారు కాబట్టి లైవ్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది. అండ్ దానికి మా లైవ్ ఆడియన్స్ లైవ్ ఓటింగ్ ఇస్తారు. ఆ ఓటింగ్స్ పరంగా డిసైడ్ అవుతుంది ఎవరు ఏ కేటగిరీలో ఏ ఓట్ ఏ అవార్డ్ గెలుస్తారనేది. అండ్ మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ సీరియల్స్ పురం 300 అవార్డ్స్ ఫంక్షన్ లో కేటగిరీస్ ఆర్ బెస్ట్ ఎంటర్టైనర్, బెస్ట్ నెగటివ్ రోల్, బెస్ట్ ఎమోషనల్ పర్ఫార్మర్ అండ్ బెస్ట్ కపుల్. మరి ఈ 4 కేటగిరీలో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో ఇప్పుడు ఆది గారు వచ్చి చెప్తారు. రండి ఆది గారు. సో ఆది గారు, కేటగిరీస్ అయితే నేను అనౌన్స్ చేశాను. మరి ఈ కేటగిరీస్ లో ఎవరెవరు ఉన్నారు? బెస్ట్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో ఆరో ప్రాణం నుంచి కృష్ణ బ్రదర్, అలాగే వసుంధర సీరియల్ నుంచి మమత, కేటగిరీ వరకు అయితే నేను తీసుకొచ్చా. ఆ కేటగిరీ వీళ్ళకి కరెక్ట్ కాదో వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను కొన్ని నవరసాలు చెప్తూ ఉంటాను, ఆప్షన్ బట్టి మీరు మీ పర్ఫార్మెన్స్ చూపించాలి. మీరు ఆ నవరసాలను పర్టికులర్ గా గమనిస్తే ఆ తర్వాత మీకు ఓట్ వేయాలి మీరు. ఓకేనా? ఓకే. సో బాగా చూడండి. ఓకే, అబ్జర్వ్ చేయండి. ఓకే ఓకే కంటెస్టెంట్స్, బెస్ట్ నామినేషన్స్ ఫర్ బెస్ట్ ఎంటర్టైనర్ బిగిన్స్ నౌ. రెడీ? శృంగారం. నేను చెప్పనా, ఇతనేమో ఒక వర్షం కురిసిన రాత్రి ఆ ఎక్స్ప్రెషన్ అన్ని ఇచ్చాడు, ఆవిడేమో శోభనం రాత్రి. రెడీ? నెక్స్ట్ వచ్చి హాస్యం. ఇప్పుడు ఇద్దరు చేసింది ఏంటంటే, నాకు వాళ్ళిద్దరు శృంగారం చేశారు కదా, దానికి ఆ ఎక్స్ప్రెషన్. భయానకం. ఇతను వాళ్ళ ఆవిడకి దొరికిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి థర్డ్ డిగ్రీ ఇచ్చే వరకు చేశాడు. ఆల్ రైట్, నెక్స్ట్ వచ్చి ఆశ్చర్యం. అలసితి ఆల్ రైట్, నెక్స్ట్ ఇప్పుడు వచ్చి రౌద్రం. ఈవిడ ఇంకా శృంగారం దగ్గరే ఉంది. పచ్చకావర్లు వచ్చినోడికి ఊరంతా పచ్చగా కనిపించినట్టు ఈయనకి ఏం చేసినా శృంగారమే. కొట్టిన కొట్టు అంటాడు. ఓకే, నౌ ఫైనలీ లాస్ట్ ఎమోషన్, కరుణ. Hey, wonderful guys, wonderful.
నిజంగా ఎలాంటి గ్లిసరిన్ లేకుండా ఎలాంటి సపోర్ట్ లేకుండా ఆన్ ద స్పాట్ ఇద్దరు కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చాయి. వండర్ఫుల్ గైస్. సో మీరు ఆడియన్స్ కి ఎలా ఓట్స్ అడుగుతారో ఐ లీవ్ ఇట్ ఆన్ యూ. నాకు వచ్చినట్టు చేశాను, మీకు నిజంగా నచ్చితే నాకు ఓటేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ ముందు ఒక పర్ఫార్మెన్స్ చేశాను, ఆ పర్ఫార్మెన్స్ మీరు కనెక్ట్ అయితేనే నాకు ఓటేయండి, లేకపోతే వేయకండి. మరి ఓటింగ్ పరిస్థితి ఏంటో తర్వాత చూద్దాము. బట్ ఫర్ నౌ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ కేటగిరీ వచ్చి బెస్ట్ నెగటివ్ రోల్. నెగటివిటీతో పాటు ఎమోషన్స్ కూడా చూపించే ఆ యాక్టర్స్ ఎవరు? ఆరో ప్రాణం నుంచి మన భవానీ సంధ్య వాళ్ళిద్దరు రాబోతున్నారు. ఇప్పుడు ఇళ్లలో విలనిజం ఎవరు చేస్తున్నారు, ఎమోషన్ ఎవరు చేస్తున్నారు? నేను ఎమోషనల్. నెగిటివ్. నాకు ఈ అమ్మాయిని గెలికాను కొంచెం తిట్టింది, నెగిటివే. ఓకే, ఏంటి ఆ బ్లషింగ్ ఏంటి? మీ దగ్గర పాటలు మిగిలి నేను మా మీద ప్రయోగించడం అంతవరకు కరెక్టరా? పాటలు మిగిలితే ఇంట్లో వేసుకుంటారు, మా మీద ఎందుకు? సో మొత్తానికి రీక్రియేషన్ ఆఫ్ అ సీన్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఓకే ఓకే, డన్. ఆల్ ది బెస్ట్. నీకు నా లవర్ తప్ప ఇంకెవరు దొరకలేదు అవే. హలో మిస్ కావేరి, వాడు ముందు నా లవర్, అర్థమవుతుందా నీకు? ప్రతి దానికి నన్నే కార్నర్ చేసి అన్ని నా నుంచి లాక్కోవడం తప్ప నీకేం రాదు. ఏం కార్నర్ చేశాను? ఆ మ్యూజిక్ వచ్చేటప్పుడు ఆపండి, అలాగే ఓవర్లాప్. మీరు ఏదో పర్సనల్గా వెళ్ళిపోయినట్టున్నారు. ఇంకెన్ని రోజులు నన్ను ఇట్లా సాధిస్తావు? నువ్వు సాధించలేదా చెప్పు. నా దగ్గర ఒకటనే ఉంచావా? అసలు దేనికి నన్ను కట్టుపడుతున్నా? చిన్నప్పటి నుంచి అందరి దగ్గర నువ్వే గౌరవంగా పెరుగుతున్నావు కదా. అసలు నన్ను నేర్పిస్తే నీకేమొస్తుంది? 1350వ ఎపిసోడ్. రే, ఎవరిని లవ్ చేస్తున్నావు? నన్నే కదా ఫస్ట్ లవ్ చేసి కోడిగుడ్డు తీసుకొచ్చా, ఇప్పుడు మళ్ళీ దాని దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? మీకు దండం పెడతా, నాకు మీ ఇద్దరంటే ఇష్టం, నాతోనే ఉండండి ప్లీజ్. కళ్యాణ్, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా. కళ్యాణ్, నేను చచ్చిపోతా. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా. ఒక్క నిమిషం ఆపండి. అసలు కళ్యాణ్ నేను. ఒరే, నువ్వు నా తమ్ముడు కళ్యాణివిరా. ఇక్కడ కూడా నేనేనా? అక్కడ వాళ్ళిద్దరు అక్క చెల్లెలైనప్పుడు మనిద్దరు అన్న తమ్ముళ్ళం కావా? అవుతాం కదా. నువ్వు తమ్ముడు అయితే నువ్వు తమ్ముడు. నీకు అక్క కావాలా, నేను కావాలా? ఇప్పుడే తెలుసుకో. ఒక్కరు నీకు కావాలి కావాలా తెలుసుకో. ఆపండి. ఒక్క నేను చెప్తా. సోమవారం నుంచి బుధవారం వరకు నువ్వు, బుధవారం నుంచి శనివారం వరకు నువ్వు, ఆదివారం నువ్వే. అసలేనా కళ్యాణ్ తిను. అవన్నీ వదిలే, ఈ రోజు ఆదివారం, మర్చిపోయావా? నాకు ఒకే ఒక కళ్యాణ్, ఈ కళ్యాణ్. అందరూ నా తమ్ముణ్ణే కోరుకుంటే సరే, ఏం చేస్తారో చేసుకోండి. ఇక నా తమ్ముడే లేని చోట నేను ఎందుకు? అడుక్కోండి. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి ఓటేయండి. థ్యాంక్ యూ. ప్రేక్షక దేవుళ్ళకి నా యొక్క మనవి, నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే నాకు ఓటేయండి. ఆల్ రైట్, ఇప్పుడు వీళ్ళకి పోటీగా వస్తున్నారు సింధూరా అండ్ మోనికా. ఆల్ రైట్, సో మీ ఇద్దరిలో నెగటివ్ రోల్ ఎవరు చేయబోతున్నారు? నేను. అండ్ ఎమోషనల్ రోల్ మీ. ఆల్ రైట్, సో సీరియల్ కాన్సెప్ట్ ని రీక్రియేట్ చేయబోతున్నారు మా కోసం, రైట్? ఓకే, దెన్ ఆల్ ది బెస్ట్. ఒకప్పుడు మీ అమ్మ నా జీవితాన్ని నాశనం చేసింది, ఇప్పుడు
నా పిల్లల జోలికి వస్తుంది. నేను అంత తేలిగ్గా ఊరుకుంటానా? నిన్ను నీ ఫ్యామిలీని మొత్తం నడి రోడ్డుకి ఈడుస్తాను. నీకు దండం పెడతాను, నువ్వు నన్ను ఏదన్నా చేసుకో, దయచేసి నా కుటుంబం జోలికి రాకు. కమోష్! కుటుంబం జోలికి రావద్దా? నా జీవితం నాశనం చేసిన రోజే మీ అమ్మ నాతో పెట్టుకుంది, అది మర్చిపోకు. ఇప్పుడు మీ అమ్మ, నువ్వు, మీ అక్క, మీ చెల్లి అందరూ నా పిల్ల జోలికి వస్తున్నారు. అంత తేలిగ్గా వదులుతానా? మేము కావాలని ఏది చెయ్యలేదు. మేము మీ ప్రతి విషయంలో మీరు బాగుండాలని, మీరు సంతోషంగా ఉండాలని ఆలోచిస్తున్నాం. హ! సంతోషం గురించి అసలు తెలుసా మీకు? వేరే వాళ్ళ జీవితాలు నాశనం చేసి మీరు సంతోషంగా ఉంటే ఇక్కడ చూస్తూ కూర్చుంటారు అనుకున్నారా? తెలియకుండా మాట్లాడకండి. ప్రతి క్షణం మా అమ్మ మీ గురించి ఎంత ఆలోచిస్తుందో, ఎంత కుమిలిపోతుందో మాకు మాత్రమే తెలుసు. మా మామ చేసిన తప్పుకి మా అమ్మ ఏం చేసింది? మీ ఇద్దరు సంతోషంగా ఉండాలని కోరుకోవడమే తను చేసిన తప్ప. అవును, తప్పే. మీ మామ తాగుబోతూ, తిరిగిపోతూ, పేకాట అన్ని ఎద పనులున్నాడని తెలిసినా కూడా నాకు ఇచ్చి అంట కట్టాలని చూసింది. మా అమ్మకి తెలియదు. మా మామ మా అమ్మ ముందు బాగానే నటించాడు. నిన్ను బాగా చూసుకుంటాడని నమ్మింది కాబట్టి నీకిచ్చి పెళ్లి చేసింది. ఒక్క నిమిషం. అడుగు, ఆ తాగుబోతూ తిరుగుబోతూ తిండిపోతూ వచ్చాడు. నేను తాగుతానని పెళ్లికి ముందు నీకు తెలియదా? శోభన రోజు నీకు చెప్పలేదా? మీరెవరు? అసలు మనకు పెళ్ళే కాలే, మీకు తెలుసా? అన్నా, ఈ సమాజంలో నన్ను తాగుబోతుగా ముద్రేసినా కూడా తన కోసం నేను మారాలనుకుంటున్నాను. నువ్వేదైనా మారు, మా ఇద్దరికి హనీమూన్ టికెట్లు వేసాక నువ్వేదైనా చేసుకో. చెప్పు, వాళ్ళిద్దరు కూడా పిల్లలతో సుఖంగా ఉందో అనుకుంటున్నారు. ఏమంటావు? నోర్మోయ్! నీ స్థాయి ఏంటి? నువ్వెవరు నన్ను వచ్చి పెళ్ళాడడానికి? వాడి స్థాయి ఏంటో మాకు తెలియదు. మా స్థాయికి మాకు ఫ్లైట్ కూడా అవసరం లేదు. ట్రైన్ కేసిన వెళ్ళిపోతాం. అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? ఒక్క నిమిషం, బయట వర్షం పడేలా ఉంది, కనీసం పడవైనా ప్లాన్ చేయండి, అందులో వెళ్తాం. ఎందుకు పుడతారో కూడా తెలియదండి. చెప్పు, మన ఇద్దరు బంధం మీద వాళ్ళ బంధం ఆధారపడి ఉంది. వాళ్ళకు ఒక దారి చూపించు. బంధం. ఈ బంధాలన్నీ నేను ఎప్పుడో వదిలేసుకున్నాను. ఒక్క నిమిషం, ఊరుకో, ఎద్దులో ఉన్నా, ఏడిస్తే బాగోదు. లాయర్ గారు, ఈ సమస్యకి మీరే పరిష్కరించాలి. ప్రాబ్లం ఏం లేదు. కాపురం చేయకుండా వదిలేసి వెళ్ళిన మామ. కాపురం చేయడానికి ఇంతకీ నాకు పెళ్ళి అవుతే కదా. ఏమ్మా, పెళ్ళి అవడానికి కాపురానికి సంబంధం ఉందా? ఇక్కడేమో కాపురం చేస్తానంటే వీళ్ళు నన్ను వదలట్లేదు. అక్కడేమో ఈ అమ్మాయి చేయమంటే వీళ్ళు అసలు కాపురమే చేయట్లేదు. సరే, చేసింది పర్ఫార్మెన్స్ చాలు, ఇంకా వెళ్ళండి. కాదు, మన కుటుంబానికి పెద్ద దిక్కు. ఒక్క నిమిషం, అత్తయ్య గారు మమ్మల్ని ఆశీర్వదించండి. ఆయుష్ పోతుంది. వండర్ఫుల్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్, వండర్ఫుల్ నెగటివ్ పర్ఫార్మెన్స్. మరి ఇట్స్ టైమ్ ఫర్ ఓట్స్ అడగడం పర్ఫార్మెన్స్. కమ్ ఆన్, లెట్స్ స్టార్ట్ విత్ యు. అందరికీ నమస్కారం. మా 1000 శుభంలో కలుగు నీకు చూస్తున్న సీరియల్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలానే ఎంటర్టైన్ చేయండి. అండ్ ఇప్పుడు చేసిన పర్ఫార్మెన్స్ కూడా మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా నన్ను గెలిపించండి. థ్యాంక్ యూ. వండర్ఫుల్. మోనికా, నాకు నచ్చినట్టు నేను యాక్ట్ చేశాను. సీరియల్లో అయితే నేను ఫుల్ ఫైర్ ఉంటా, ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉంటా. బట్ ఇక్కడ ఎమోషనల్ క్యారెక్టర్ ఇచ్చారు. సో ఇది కూడా నేను చెయ్యగలుగుతానా లేదా అనేది మీరు వేసే ఓట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. థ్యాంక్ యూ. వండర్ఫుల్. థ్యాంక్ యూ లేడీస్, థ్యాంక్ యూ. ఆల్ రైట్, ఆది గారు, ఇప్పుడు మేము అనౌన్స్ చేయబోతున్నాము లాస్ట్ కేటగిరీ, ద బెస్ట్ కపుల్, ద బెస్ట్ జోడీ కేటగిరీ. సో ఫస్ట్ కపుల్ ఎవరు? సంధ్య రాగం నుంచి సంధ్య రాగం. ఆల్ రైట్, సో అందరి ఫేవరెట్ సంధ్య అండ్ రాగం వచ్చేసారు. రెడీ ఫర్ పర్ఫార్మెన్స్, లైవ్ పర్ఫార్మెన్స్ ఫర్ లైవ్ వోటింగ్. లెట్స్ బిగిన్. సంధ్య, నేను బయటకు వెళ్తున్నాను, కొంచెం కాఫీ తీసుకురా. ఒక్క నిమిషం. నా కోసం ఎంత కష్టపడతావు ఇలా? మీకోసమే కదండి. పొద్దున్నే ఇంత పని చేయడం నీకు బాధ అనిపించదా? మీరు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉండంటే. కాఫీ తీసుకోండి. సంధ్య, ఇదిగో వచ్చేస్తున్నా. నేను వెళ్ళినప్పుడు ఎదురు రావడం నీకు అలవాటు కదా? ఇద్దరం కలిసే బయటకు వెళ్తున్నాం. అవునా? అయితే పద వెళ్దాం. వెళ్దాం. సంధ్య, ఏవండి? అవి తొక్క పెద్ద కాలేసి తలకి దెబ్బ కాలు చేయి పడిపోయింది. సంధ్య, పని చేయట్లేదు. సంధ్య, ఒక్కసారి లేవడానికి ట్రై
కాలు పడిపోయి అంటే లేవమంటావేంటి? ఎవరు వచ్చినట్టున్నారు? ఒంటరిగా దొరికింది ఆడపిల్ల. కొంచెం హెల్ప్ చేయండి పైకి లేపడానికి. హెల్ప్ చేయడానికే వచ్చా. ఎవరిని? అరే నా సంజయ్ వదిలేరా ప్లీజ్. ఈ జింకని వేటాడేస్తా. దొరుకు. చెప్పాను కదా. అబ్బా! కాలు వచ్చేసాయి సంధ్య. కుమ్మేయండి. వదిలే సత్య వదిలేద్దాం. శబాష్, నీ కాళ్ళు లేవాలని నీ నాటకం ఆడా. నాకే దురుద్దేశం లేదండి మీ మీద. థ్యాంక్స్ అండి, సో స్వీట్ అండి. కళ్యాణ్ నీ మీద ఉంది. వెల్ డన్ గైస్. మరి వెళ్ళే ముందు ముందుగా సంధ్యారాగం సీరియల్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మా పర్ఫార్మెన్స్ కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఓట్ ఫర్ us. అండ్ ఇప్పుడు వీళ్ళకి పోటీగా రాబోతున్నారు ఫ్రమ్ మెరుపు కళలు సంయుక్త అండ్ రాహుల్. నా సమయం చూసి ఎన్ని రోజులు అవుతుందో. హలో సమయు. హలో చెప్పు రాహుల్. ఎక్కడున్నావు? నేను వైజాగ్లో ఉన్నా. నువ్వు ఎక్కడ ఉన్నావు? నేను హైదరాబాద్లోనే ఉన్నా, నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. అవునా, సరే నేను తొందరగా వస్తాను. నువ్వు వచ్చేంత వరకు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటా. ఓ సో స్వీట్. సరే తొందరగా వస్తాను. సరేనా? తొందరగా వచ్చాయి. సరే బాయ్. బాయ్. ఈ దూరమే కరిగేంతలా నా కలలనే పంపించనా. హలో సమయు, హ? మీరు ప్రేమించిన అబ్బాయి కాఫీలో విషయం కలిపారు. ఏంటి? అవునా, నేను ఇప్పుడే వస్తున్నాను. రాహుల్ ఆడుకోవటం ఆపి కాపాడుకోండి. ఏమైంది సమయు? తాగుతున్న కాఫీలో ఆది విషయం కలిపాడు. చూడండి, ఒక్క కప్పు కాఫీలో విషయం కలిపిన ఈ ఆది వల్ల అంత జరిగింది. నేను ఆ అమ్మాయికి అనవసరంగా చెప్పే, ఇతను ఫస్ట్ తాగేసి ఉంటే మాకే తిప్పలు ఉండేవి కాదు. కానీ ఏ మాటకి ఆ మాట కెమిస్ట్రీ అయితే ఐఎమ్ సారీ బాగుంది. మా అన్నయ్యకి నచ్చలేదంటే మాకు కూడా నచ్చలేదు. మీకు నచ్చినా నచ్చకపోయినా అల్టిమేట్ గాడ్ ఇస్ ఆడియన్స్. సో ఆడియన్స్ ఎప్పుడు నన్ను విలన్ గా చూసారు. ఫస్ట్ టైం మీ ముందు ఒక మంచి లవ్ ఫీల్ తో మంచి కప్పులా చేసాం మేము. సో మా పర్ఫార్మెన్స్ నచ్చితే కనుక మాకు ఓటేయండి. థ్యాంక్ యూ. ఆల్రైట్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఆడియన్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని చూశారు కదా, మైండ్ లో ఓట్స్ అన్ని ఫిక్స్ చేసుకున్నారు కదా. ఒక్కసారి ఓట్ ఇచ్చిన తర్వాత మీ మాట మీరు కూడా వినకూడదు, ఓకేనా? డన్. అయితే ప్రాపర్టీస్ ప్లీజ్. ఈ ముసలావిడ రిగ్గింగ్ చేద్దామని చూస్తుంది. అసలు వీళ్ళు ఎవరో కనపడుతున్నారా? ఏయ్ నువ్వేంటయ్యా రూపాయి 2 రూపాయలు అడుగుతున్నావు? ఏమన్నా సులభ కాంప్లెక్స్ అనుకున్నావా? అమ్మా తొందరగా వెళ్ళండి అమ్మా. రే
నువ్వేంటి వీళ్ళందరిని చూడడానికి వచ్చావా? లేదు లేదు లైన్ లో పెట్టడానికి వచ్చాను. నీకే ఓటు హక్కు లేదు, నీకెందుకు రయ్యన్ని? వెళ్ళు కూర్చోబా. అమ్మా తొందరగా వెళ్ళండి అమ్మా. లాస్ట్ ఓటర్ బ్యాలెట్ బాక్స్ లో ఓట్ అయిపోతున్నాడు. అది అయిపోగానే ఇంకో 5 minutes లో మనం కౌంటింగ్ చేస్తాం. ఎస్. ఆ కౌంటింగ్ లో 1000 శుభములు కలుగు నీకు ఆ టీం గెలుస్తుందా, మెరుపు కళలు గెలుస్తుందా, వసుంధర సీరియల్ గెలుస్తుందా, సంధ్యారాగం గెలుస్తుందా, ఆరో ప్రాణం గెలుస్తుందా తెలుస్తుంది మనకు. ఓకే, ఇప్పుడు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఓటింగ్ ఫర్ బెస్ట్ జోడీ. ఎన్ని వచ్చినాయో చూడండి, చూసి మీరు కౌంట్ చేసి పక్కన పెట్టండి. బెస్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యాలెట్ బాక్స్. నెక్స్ట్ బెస్ట్ విలనిజం ఎమోషన్. బెస్ట్ విలన్ బ్యాలెట్ బాక్స్ ఎవరో చూడండి. అయిపోయిందా? లాస్ట్ అండ్ ఫైనల్ బ్యాలెట్ బాక్స్ బెస్ట్ ఎమోషనల్. అవార్డ్స్ గురించి వచ్చారు వీళ్ళంతా. అవును, దాని రిలేటెడ్ నువ్వు కొన్ని కేటగిరీస్ ఏవో కాంపిటీషన్ పెట్టావు. ఇంతకీ అందులో విన్నర్స్ ఎవరు అనౌన్స్ చేయదు కదా మాకు కావాలి. అవును అదే కదా మేము కూడా ఇవ్వబోతున్నాము. ఇప్పుడు మొత్తానికి ఫైనల్ స్టేజ్ కి వచ్చేసాం కాబట్టి now it's time to announce the awards. Requesting everybody to join us on the stage please. So now it's time to announce the winners. 4 categories Adi garu. Yes. Best entertainer, best negative role, best couple and best emotional performer. All right, so first best entertainer winner ni announce cheyabothunnamu. So all together 16 ఓట్లలో 4 ఓట్లు వచ్చి మమతాకి పడ్డాయి. 12 ఓట్లు వచ్చి కృష్ణకి పడ్డాయి. 8 ఓట్ల తేడాతో గెలిచారు కృష్ణ గారు. కంగ్రాచులేషన్స్ కృష్ణ గారు. నెక్స్ట్ బెస్ట్ నెగటివ్ రోల్ నామినీస్. సో టోటల్ గా 16 ఓట్స్ లో ఒకరికి 4 ఓట్స్ వచ్చాయి, ఒకరికి 12 ఓట్స్ వచ్చాయి. 8 ఓట్ల తేడాతో గెలిచిన బెస్ట్ నెగటివ్ రోల్ అవార్డ్ goes to సింధూరా గారు. బెస్ట్ ఎమోషనల్ పర్ఫార్మర్ నామినీస్ ప్లీజ్ ముందుకు రండి.
May the best emotional performer win. ఒకరికి 2 ఓట్లు వచ్చాయి, ఒకరికి వచ్చి 14 ఓట్లు వచ్చాయి. 12 ఓట్ల లీడ్ తో విన్ అయిన ఎమోషనల్ పర్ఫార్మర్ అవార్డ్ గోస్ టు సంధ్య గారు. సంధ్య గారు ఆల్ రైట్, లాస్ట్ కేటగిరీ వచ్చి బెస్ట్ జోడీ అండ్ ద నామినేషన్స్ మెరుపు కళలు అండ్ సంధ్యారాగం. ఈ నామినేషన్ లో కూడా 16 ఓట్లు మనం ఎక్స్పెక్ట్ చేశాము, కానీ 1 ఓటు వచ్చి నోటా కింద కౌంట్ అయ్యింది. ఆ 15 ఓట్స్ లో ఒకరికి వచ్చి 5 ఓట్లు పడ్డాయి, ఇంకోరికి వచ్చి 10 ఓట్లు పడ్డాయి. 5 ఓట్ల తేడాతో 5 ఓట్ల లీడ్ తో గెలిచిన ఆ జోడీ పబ్లిక్ ఓట్ ఇచ్చిన జోడీ సంధ్యారాగం. What a journey, what an episode. Wonderful, wonderful performances by each one of you. Congratulations. And once again, thank you so much to our live audience here. Thank you so much.